హాయ్ ఫ్రెండ్స్, అందరు చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మొదట్లో ఉన్నంత నీతిగా నిజాయితీగా చివరిదాకా ఉంటారు. సేఫ్ షాప్ చాలా వాటికి ఎందుకు బ్లేమ్ అవుతుండేది అంటే, మొదట్లో మేము అది చేస్తాం ఇది చేస్తాం జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన తర్వాత కొంతమందిని చేర్పిచ్చేసినాక అదే నీతిగా చివరిదాకా ఉంటాం. మేము సేఫ్ షాప్లో మొదటి నుంచి చెప్తున్నా, గత 5-6 సంవత్సరాల నుంచి నేను సేఫ్ షాప్ చేస్తున్నాను. నేను మొదటి నుంచి చెప్పే మాట ఏమంటే, ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, ఒక వారంతో అయ్యేది కాదు, ఒక నెలతో అయ్యేది కాదు. ఒక 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి డైమండ్ అయ్యేదాకా కష్టపడాల్సిందే. కష్టపడకుండా దీంట్లో డబ్బులు రావు. ఈ విషయాలు మరీ 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 చెప్పి చేస్తుంటాను నేను. సో ఇలా నాలాగా ఏదైతే నీతిగా నిజాయితీగా చేసేవాళ్ళు నాతో పాటు డైమండ్స్ అవుతారు. అలా నీతిగా నిజాయితీగా లేని వాళ్ళు డైమండ్ కాకపోగా మధ్యలో ఆగిపోయి వాళ్ళు ఫ్రెషర్లోనూ, బ్రాంజ్లోనూ, సిల్వర్లోనూ, ప్లాటినంలోనూ ఇలా రకరకాల లెవెల్స్లో, గోల్డ్లోనూ రకరకాల లెవెల్స్లో ఆగిపోయి మళ్ళీ సేఫ్ షాప్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. మా అలాంటి అప్లయన్స్ని మేము రియం బొగులు ఎండకెండి వానకు తిరిగి కష్టపడి చెమట వచ్చి ఈ రకంగా సక్సెస్ అయిన మా లాంటి వాళ్ళ మీద పడి కూడా ఏడుస్తుంటారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది పైన భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే నేనైతే ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. సక్సెస్ అయిన వాళ్ళు ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయరండి. సక్సెస్ కానోళ్ళే వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమింగ్ చేస్తూ బతుకుతూ ఉంటారు. అది పాప పుణ్యం పైన భగవంతుడు చూస్తాడు. మేమైతే ఎక్కడ ఏ తప్పు చేయలేదు, రాంగ్ కమిట్మెంట్ ఇవ్వలేదు, కరెక్ట్గా డైరీ అండ్ డాషింగ్గా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా మొత్తం ఎడిపోతున్నా, ఏం చేస్తున్నా అన్నీ ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లైవ్ పెట్టి మరీ చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మా ఊరు నుంచే, పొన్నికల్లి గ్రామం నుంచే మా గ్రేట్ లెజెండ్ లీడర్ అనమాట, సో దన్నాస్ రవి సార్ ఫీల్డ్కి వెళ్తున్నాను అనమాట. సో అతను ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ నసరాపేట వెళ్తున్నాను. అండ్ పోతూ పొన్నికల్లో కూడా కొంతమంది చేసి కింద టీంలో ఆగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా కలుద్దామని చెప్పి వెళ్తున్నాను. చూద్దాం వాళ్ళకి ఎంతవరకు రాత రాస్తుందో. సేఫ్ షాప్లో డైమండ్ వాళ్ళ రాత రాస్తుంటే వాళ్ళు వస్తారు. రాత లేకపోతే నేనేం చేసేదేం లేదు. దాని లిఖని కానే వాళ్ళకి మా సొంత గ్రామేనండి, ఇక పొన్నికల్లి గ్రామం. ఇక చూడొచ్చు, గుంటూరు నుంచి వచ్చే వైపు. సో ఇటు డైరెక్ట్గా వెళ్తే అమరావతి, ఇటువైపు వెళ్తే తాటికొండ, ఇటువైపు వెళ్తే పొన్నికల్లు. సో ఇప్పుడు పొన్నికల్లులో సో ఈరోజు సో ఒకసారి ఎవరైతే మన టీంలో చేసి మధ్యలో రకరకాల కారణాలతో ఆగిన వాళ్ళని కూడా టచ్ చేద్దామని వెళ్తున్నాం. అది మా ధర్మం అనమాట. మేము కలుస్తూనే ఉంటాం, మా తప్పు లేదు, వచ్చి చేసుకోండి. ఎందుకంటే ఒకరు చేరినా, ఇద్దరు చేరినా, ముగ్గురు చేరినా, నలుగురు చేరినా వాళ్ళు చేరారంటే వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో మంచిగా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో చేరుంటారు. బట్ ఈ బిజినెస్లో ఎవరో ఒకళ్ళిద్దరు మెయిన్ లీడర్లు చేసే తప్పు వల్ల కింద వచ్చిన మంది 50 మంది ఉంటే 50 మంది, 100 మంది, 100 మంది వాళ్ళందరూ బలవుతుంటారండి. సో అందుకని మేము మొదట్లో చెప్తుంటాం, ఈ బిజినెస్లో రావాలి అంటే ఒక 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి పని చేయాలనుకుంటే రండి, డైమండ్ అవ్వాలని ఉద్దేశంతో రండి. నామకే వాస్తగా వచ్చి టైంపాస్గా చేసి కొన్నాళ్ళు కొంతమంది వచ్చి జాయిన్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవటం మాత్రం చేయొద్దని నేను మనం చేస్తూనే ఉంటాను. సో దర్నాస్ రవి గారు మాత్రం సో నిజాయితీగా నీతిగా సో టీం కోసం అహర్నిశలు పనిచేస్తూ టీంకి సర్వీస్ ఇస్తున్నాడు. త్వరలో మీరు చూస్తారు, ఇది ఫేస్బుక్ లైవ్ పెడుతున్నా కదా, ఫ్యూచర్లో మీరు చూస్తారు. సో ఇదే పొన్నికల్లి గ్రామం నుంచి నేను, నాతో పాటు మా బ్రదర్స్ స్వామిదాస్, శ్రీనివాస్, మా వైఫ్, ఇంకా దర్నాస్ రవి కూడా ఇక్కడ ఇదే గ్రామం నుంచి కూడా డైమండ్ అవుతాడు. మీరే చూస్తారు. పొన్నికల్లి గ్రామం సేఫ్ షాప్కి అడ్డాగా మారిపోతుందన్నమాట. ఇదే పొన్నికల్లిలో రేపొద్దున డైమండ్స్ కాలనీ కూడా మేము నిర్మిస్తాను. సో మీకు ప్రూఫ్ చూస్తున్నారు కదా. నేను బిగినింగ్ 2019లో సేఫ్ షాప్లో రీస్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పుంటాను, ఈ గ్రామంలోకి నేను 100% సేఫ్ షాప్లో నేను డైమండ్ అవుతానని చెప్పుంటాను. చెప్పాను కూడా, అప్పుడు చెప్పాను అంటే చేస్తాను అంతే, ఓకేనా. ఈరోజు ఇంతకుముందు వేరే కార్లో వచ్చేవాడిని, ఇప్పుడు టాటా నెక్సన్ కార్, ఓపెన్ టాప్ కార్లో వస్తున్నాను అనమాట. కనిపిస్తుంది కదా. ఇంతకుముందు రవి గారు నా కార్లో ట్రావెల్ చేస్తుండేవాడు. ఇప్పుడు ఆయన కూడా సొంత కార్ అంటూ ఉందన్నమాట, టాటా పంచ్ కార్. ఓకే, ఎవరు ఉన్నా లేకపోయినా రవి గారికి నేను మాటిస్తున్నాను, రవి సార్ నీ కింద టీంలో ఎంతమంది ఉన్నా, ఎంతమంది లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా నువ్వు నాతో పాటు నిలబడి ఉన్నందుకు నీకు నేను మాటిస్తున్నాను. నేను డైమండ్ చేసే బాధ్యత నాది.
ఓకేనా? ఖచ్చితంగా మావర్జీ. నేను కూడా ఒకటే చెప్తాను మావర్జీ, ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం ఉంటాను మావర్జీ, మీతో ఉంటాను మావర్జీ. మీరు ఎలా కష్టపడ్డారో అలానే కష్టపడతాను మావర్జీ. మీరు ఏదైతే చేస్తున్నారో అదే మేము కూడా. సో రవి గారి మాటలు విందాం. సో తను ఇంతకుముందు ఏం చేసేవాడు అవన్నీ కూడా చెప్పాడు ఇంతకుముందు, అయినా కూడా తన ఫీలింగ్స్ తెలుసుకుందాం. సో ఇప్పుడు పెరలు కాబోతున్నాడు. సో నెక్స్ట్ మంత్కి ఖచ్చితంగా 82,000 చెక్ తీసుకోబోతున్నాడు. పెరలు ఖచ్చితంగా కంప్లీట్ అయిపోద్ది. తర్వాత కోరలు అయిపోతాడు, టోపాజ్ అవుతాడు, ఎమరాల్డ్ అవుతాడు, రూబీ అవుతాడు, ఓపల్ అవుతాడు, డైమండ్ కూడా అవుతాడు. 2026కి ఖచ్చితంగా డైమండ్ షిప్లో ఇతను ఉంచేలాగా నేను సపోర్ట్ చేస్తానని సో సభాముఖంగా ఇక్కడ సేఫ్ షాప్ సాక్షిగా మీకు నేను మాటిస్తున్నాను. రవి గారు మీరు ఇదే విధంగా కష్టపడుతుంటే ఖచ్చితంగా 26లో మీరు డైమండ్ అవుతారు. ఖచ్చితంగా. సో మాట్లాడండి ఒకసారి మీ ఫీలింగ్ చేయండి. మావర్జీ, మీరు చాలా చెప్తూ ఉంటారు మావర్జీ, ఫెయిల్ అయ్యేదాని గురించి కానీ సక్సెస్ అయ్యేదాని గురించి కానీ. మావర్జీ, మీరు 5 సంవత్సరాలు ఈ బిజినెస్లో ఉండి ఎవరి మాట వినకుండా ఖచ్చితంగా మీరు మీ అప్లైన్ పట్టుకుని మీరు ఎలా అయితే చేసి సక్సెస్ అయ్యారో అలానే నేను కూడా సక్సెస్ అవుతాను మావర్జీ. నేనైతే ఒక పెయింట్ మేస్త్రిని, అది కూడా చదువు లేని వ్యక్తిని నన్ను ఈ రకంగా ర్యాంక్ 4 దాకా నన్ను తీసుకొచ్చారు మావర్జీ. ర్యాంక్ 5 దగ్గరలో ఉన్నాను మావర్జీ. ఈ నెలలో ఖచ్చితంగా ర్యాంకు 5 కూడా అయిపోయి 82,000 చెక్ కూడా తీసుకుంటాను మావర్జీ. అలానే టాటా పంచ్ కార్ తీసుకోవడం కూడా జరిగింది మావర్జీ, మీ బ్లెస్సింగ్స్తో మావర్జీ. అలానే ఫారిన్ టూర్స్ కూడా 2 times వెళ్ళడం జరిగింది. అలానే ఇప్పుడు టార్గెట్ కూడా నడుస్తుంది, ఈ టార్గెట్లో కూడా మేము ఉంటాం. మా టీం కూడా ఉండేలా చూసుకుంటాను మావర్జీ. చాలామంది ఇది కాదు అంటారు. నిజంగా కాదండి, చేయకపోతే ఎలా అయ్యిద్ది? చేస్తేనే అయ్యిద్ది. మరి చెయ్యాలని వస్తారు చాలామంది, వచ్చిన తర్వాత కూడా చూద్దాంలే అని చెప్పి ఆగిపోతారు. కానీ గురుజీ సక్సెస్ అయ్యాడు, ప్రతి ఒక్క టార్గెట్ గెలుస్తున్నారనమాట గురుజీ. నేను కూడా ఏం చెప్తున్నానంటే నాతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళని సక్సెస్ చేపిస్తాను, నేను కూడా సక్సెస్ అవుతాను. ఎవరైతే నమ్మొస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ చేసి ముందు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ మావర్జీ, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో రైట్, మీ అందరికి చెప్తుంది ఒకటే సార్. సో మీకు నేను ఇలా లైవ్లోనే మాట్లాడుతున్నాను, చాలాసార్లు లైవ్లో చెప్తూనే ఉన్నాను. సేఫ్ షాప్ అనేది సేల్స్ అండ్ మార్కెటింగ్ బిజినెస్. బయట మనం ఏదైతే షాప్లో పెట్టుకొని వ్యాపారాలు చేస్తామో, రకరకాల పనులు చేస్తుంటామో, ఇది కూడా ఒక పని. ఒక 4 నుంచి 5 సంవత్సరాలు కంటిన్యూగా చేయాల్సిన పని. సో ఇక్కడ అప్లైన్ మీద ఇగో పెట్టుకోనో, డౌన్లైన్ మీద ఇగో పెట్టుకోనో, లేదా వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో నెగిటివ్ పెట్టుకోనో ఈ బిజినెస్ ఎవరు ఆగిపోవద్దు. ఓకేనా? ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరి మీద ఏం పెట్టుకోకుండా వర్క్ పరంగా చేస్తూ ముందుకెళ్తూ డైమండ్ అవుతారు. ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా సేఫ్ షాప్లో కొంచెం అడ్డేట్గా ఉండే వాళ్ళు ఉంటే రండి, స్టార్ట్ చేయండి, రీస్టార్ట్ చేయండి, వర్క్ పరంగా చేయండి. ఓకేనా? మనం సక్సెస్ చేయడానికి ఇక్కడ అంబేద్కర్ గారు సాక్షిగా చూడండి, పొన్నికల్లు మా గ్రామం అనమాట, మా అంబేద్కర్ కాలనీలో. సో ఇక్కడే మా హౌస్ కూడా ఉండేది. సో ఇక్కడ సాక్షిగా నేను మీకు మాటిస్తున్నాను. ఓకేనా? 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎవరైతే నీతిగా నిజాయితీగా నిలబడి పనిచేస్తారో వాళ్ళు ఈ బిజినెస్లో డైమండ్ అవుతారండి. సో డైమండ్ అయ్యేదాకా నేనైతే ఏ పనులు చేయాలో ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు ఇదే గుంటూరులో నిలబెట్టి చేస్తుంటాను. 100% రానున్న కాలంలో ఇవ్వండి ధర్నాశ్రవి ఖచ్చితంగా డైమండ్ పొజిషన్లో ఉండి, సో ఇదే ఏరియాలో పొన్నికల్ గ్రామంలో ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అవుతాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది, కావాలని చూసుకోండి. నేను చెప్పేది ఇది, నాడు నేడు రేపొద్దున పెడతాను, చూడండి, మీకు కూడా తెలిసిపోయింది. ఓకేనా? సో 20 తారీఖు 28 జూలై 2025 మాట్లాడుతున్నాము. ఫ్యూచర్లో మళ్ళీ యూసీ అయిపోయినాక మళ్ళీ మాట్లాడతాము, చూడండి గైస్. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ సో మచ్.